నమస్తే అండి. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే చాలా హెల్దీ అయిన కరివేపాకు దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. దొండకాయలు కర్రీ కన్నా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ముందు కడాయి పెట్టుకున్నాను, నూనె వేసుకున్నానండి. నూనె కొద్దిగా వేడెక్కింది. నేను 400 గ్రాముల దొండకాయలు తీసుకున్నానండి. అందులోకి 2 చెంచాలు మినపప్పు అండి, పొట్టు మినపప్పు అండి, ఇది వేసేసుకున్నాను. ముందుకి ఒక గుప్పుడు కరివేపాకు అండి, ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, ఒక వెల్లుల్లిపాయ అండి, పాయ తీసుకున్నాను, 2 స్పూన్లు జీలకర్ర, ఉప్పు, చింతపండు అండి. తర్వాత చూపిస్తానండి. అవి కొద్దిగా ఎగాలండి. మినపప్పు ఇంకా ఏమి లేదండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్లోకైనా బాగుంటుందండి. మనం ఇడ్లీ పిండితో అట్లు వేసుకుంటాం కదండి, అందులోకి దోశలోకైనా బాగుంటాయండి. చట్నీ రోటి పచ్చడి అండి. రోట్లో చేసుకుంటే రోట్లో చేసుకోవచ్చు అండి, లేకపోతే మిక్సీలోనే వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేస్తాను. రోలు ఉంటే రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. కొద్దిగా ఏగాలండి. చూడండి, మినపప్పు కొద్దిగా ఏగినాయి కదండి, లైట్గా రంగుచ్చినాయి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. చూడండి, దగ్గర 200 గ్రాములు ఉంటాయండి పచ్చిమిరపకాయలు. తుంచుకొని ఉంచుకున్నాను, వేసేసుకుందాం. బాగా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు. చూడండి, ఇవి సమానంగా ఏగిపోయాయండి పచ్చిమిరపకాయలు. ఇందులో ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా కొద్దిగా వేగాలండి. చూడండి, ఇన్ని ఎగిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకుందాం. పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇదే నూనెలో మనం దొండకాయలు వేసుకొని వేపుకుందాం. ఇందులో ఇంకొద్ది నూనె వేసుకుందామండి. సరిపోదు నూనెలో బాగా వేగాలండి దొండకాయలు. మీడియం సైజులో పెట్టుకొని వేసుకుంటే తొందరగా ఎగిపోతాయండి దొండకాయలు. చూడండి, నూనె వేసాను. నూనె ఎలా ఉండాలండి, నూనె వేసుకున్నాం కదండి. నూనె ఎక్కువ ఉంటేనే రోటి పచ్చళ్ళు టేస్ట్ ఎక్కువగా ఉంటాయండి, బాగుంటాయి. నూనె మరీ తక్కువ ఉన్నా టేస్ట్ ఉండదండి, తాలింపు వేసుకున్నా టేస్ట్ ఉండదండి. ఇలాగే బాగుంటాయి. ఇందులో ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు మగ్గటానికి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. తర్వాత మళ్ళీ పచ్చళ్ళు వేసుకుందాం మనం. ఈ బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఇందులో నేను పసుపేనండి. పసుపు వేస్తే రోటి పచ్చడి టేస్ట్ ఉండదండి, వగరకు వచ్చేది, వగరకు ఉంటుంది, టేస్ట్ ఉండదు. ఒకసారి చూడండి వీడియోని దయచేసి. ఏ పచ్చడి అయినా కూడా రోటి పచ్చడిలో మనం పసుపు వేసుకుంటే బాగుండదు. మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, సగం మగ్గాయండి. ఇంకొద్ది మగ్గాలి దొండకాయలు. మగ్గిన తర్వాత చూపిస్తాను. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, దొండకాయలు అన్నీ వేగిపోయాయండి. ఇలా వేపేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత చెప్పాను కదండి, కరివేపాకు వేసుకోవాలండి. లేతది చూడండి, ఇప్పుడండి ఎర్ర కరివేపాకు అండి, ఎర్ర కాళ్ళతో ఉంటుంది కదండి, అదైతే బాగుంటుంది. ఇదంతా వేసేసుకుందాం లాస్ట్లో. చాలా బాగుంటుందండి కరివేపాకు లేతదని. ఎంత ఒకసారి కలిపేసుకుందాం నూనెలోకి వేగేలాగా. చూడండి, ఇలా నూనెలో వేగిపోతుందండి. కొద్దిగా వేగితే సరిపోద్దండి, మరీ ఎక్కువ అవసరం లేదు. కరివేపాకు నలిగిపోద్ది, మిక్సీ వేసుకుంటాం కదా, రోట్లో అయినా లేకపోతే కదండి, తొందరగా నలిగిపోద్ది. అందులో అయితే ఎర్ర కరివేపాకు అండి, ఎర్ర కాళ్ళది చాలా బాగుంటుందండి వాసన. పచ్చ కరివేపాకు కన్నా ఎర్ర కరివేపాకు చాలా బాగుంటుంది. ఇంతేనండి, వేపేసుకున్నాం. చల్లరి పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఇందులో చింతపండు వేసుకుందామండి. స్టవ్ కట్టేసుకొని చూడండి,
పెద్ద నిమ్మకాయ సైజు చూసుకొని వేసుకోవాలండి. పచ్చడిలో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. చింతపండు అంతా వేస్తానండి నేను. ఒకసారి కలిపేసుకొని చల్లారి పెట్టేసుకుందాం. పచ్చడి చేసేసుకుందామండి. చూడండి, ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఒక పాయి చెప్పాను కదండి, ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిదండి హెల్త్కి. దాని గురించి ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. ఇందా మనం దొండకాయలు వేపడానికి వేసుకున్నాం కదండి, ఇప్పుడు చూసుకొని వేసుకుందాం ఉప్పు. మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా మెత్తగా నూరేసుకున్నానండి పచ్చిమిరపకాయలు. ఇందులో ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. చల్లారిపోయినాయండి దొండకాయ ముక్కలు. ఇవన్నీ వేసేసుకుందాం ఇందులోకి. మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. చూడండి, మెత్తగా మెదిగిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి దొండకాయ కరివేపాకు పచ్చడి. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.